సింహాల రాజు అందులోన పోయి కట్టరాల డోరీలను ఏ లేపుతావు అందరాన్ని పట్టుకపోయాక దుమ్ము లేపుతావా? అందరాన్ని పట్టుకపోయాక దుమ్ము లేపుతావు అంట. ఇప్పుడు ఇది ఒక డోర్, ఇది ముందమ్మ రెండు గట్టరా, రెండో మూడో గట్టరా మధ్యలో పోయి. అయితే మొత్తం పైకాను చికెన్ పైకాను మాల పెంకులు ఉన్నాయా, బుడతమట్లు ఉన్నాయారా? కుర్రమేనా? కప్పలు వద్దు, కప్పలు పడేయండి. కప్పలు కట్టొద్దు, వద్దు, పాపం తగ్గిద్దాయి. పాపం తగ్గిద్దిరా, కప్పలు కట్టనొద్దు, కప్పలే కట్టొద్దు. మీరు మాల పెంకుడేనా? ఉరుగుతాయి మరి, ఆగవి. ఈ స్కూల్లో పక్కన పెట్టాలి, కూర్చోండు. యారు కూర్చేది ఉంది, ఆగదు అది. దూకుతుంది, అది దూకుతాయి మరి. కళ్ళు తాగి తెగుతాయి. కరపలో చూసి ఇగో కడుపు పేగులు తగలో పేగులలో ఇప్పుడు చచ్చిపోతుంది. ఇగో ఇది కరపలో కూర్చొని కింద పడి అవునా బకెట్ పట్టుకుని అవతల మధ్యలోకి అన్నీ అందుకే అటు 4 రోజులు కట్టరా అన్నాడు. అవును, 4 గుట్టుకొని పోండి. స్టార్ట్ అయింది ఆల్రెడీ. నాసు ఏముంది, నాస్తే పోతూనే ఉంది. నాసు చేరుకుంటే చేపలు పడతాయి. నాసు చేరుకుంటే చేపలు పడతాయి. మొన్నటికి నడుగుతుంది కదా, ఆయనకేం చేత కలిగి అది పుట్టాడు కదా. వాడు కడితే బరాబర్, నువ్వు కూడా కట్టలే వాడతాను. అట్లా కడతాడు డోరీ, మామూలు కట్టాడు. ఎడ్జీలు కట్టండి. అవి నరసింహ 4 గట్టు చాలా, ఆడ ఎక్కువ వద్దు. ఇది బట్రా, ఈ మూలలు కట్టాలా. అడ్డది చేప బెడ్డునే తీసుకుపోతాడు. ఏం చూస్తారా మీరు? ఏం చూస్తారు మీరు? ఏం చూస్తారు మీరు? ఏం చూస్తారు మీరు? అరే లోన తీసిపోతారు. ఏం చూస్తారు మీరు? ఫ్రెండ్స్ ఆయనతో మాట్లాడుకుంటూ నేను చూడ సింహం మీరు డోరీలు కట్టకపోతే బోని కొట్టేసింది ఇక్కడ ఉమెన్. ఇక అయ్యే ముందు కామెంట్లు వస్తాంట నేను మామ అబ్బాతో అందులో ఊడి పడే వద్దు. ఇటు తిప్పురా, కెమెరా ఇటు తిప్పు. ఓకే. ఇప్పుడే చేసిన మంచి మూతికి తగిలింది దానికి. అది అట్లా ఉండాలి షికారు అంటే. ఇక మూతి కట్టు. మీరు అక్కడే ఉండి ఏం చూస్తారా మీరు? బెండు మొత్తం ముంచుకుపోయి కాపాడదంటే కాపాడదులే. జూమ్ కరే జూమే. ఒక నిమిషం లైన్లో ఉండు. దీనికి పాపర పడేది లైన్లో ఉండు. పాపరే మింగి కూర్చుంది. ఎక్కువ పాపర కుర్రమైన ఉంటుంది. దానికి మెల్లేసుకొని ఉంది. ఒక్క నిమిషం మెల్లేసుకొని ఉంది. దానికి మంచిగా పాము లేకపోతుంది ఫ్రెండ్స్. స్మాల్ సైజ్ బాంబ్ ఫిష్. కింద గుండ్ర గాడాడే తిరుగుతుంది అది. దీన్ని ఏం కావాలి. మంచిగా మంచి మింగ ఆడాడు తిరుగుతాను. ఏందా బెండ్ తిరుగుతాను. ఏం చూస్తాను బురదమట్లను కట్టేశారు మన వాళ్ళు. ఇంకా కాలాలు ఉంటాయిగా, మా తమ్ముడు పట్టుకొని వచ్చింది. ఫ్రెండ్స్ కుర్రమైన పిల్ల ఇది. ఇది మంచి వాళ్ళకు కొట్టాలని చేస్తానా. ఇంకే గట్టి కర్ర పూల పెట్టాలా, ఇది అడుక్కుపోకుండా. అది అనుకుని చూడు. ఇదే ఇంకా అది బెస్ట్. ఇంకా ధర్మకోల్ అయితే
ఇక ముంచనే అవుతుంది. మొత్తం టర్నింగ్ పాయింట్లో పెట్టాలి. టుమారో ఎర్లీ మార్నింగ్ ఉమెన్ రావటమే మొత్తం స్టిక్కర్ కూడా ఓపెన్ చేయలే. 2 స్టిక్కర్లు తీసిన అది జూమ్ పెట్టి నరసింహాలు డోర్ వెళ్తుంటే అది చూపెడతాను. వచ్చి ఇటు పెట్టేసిన జూమ్లో ఉంది చూసుకోలే. మళ్ళీ చూసినందుకు మళ్ళీ కవర్ చేసిండు. అది వీడియో వచ్చేది కాదు. ఇదే వీడియో కంటిన్యూ రేపు పొద్దున వచ్చి గట్ట డోర్ ఏమైనా పడ్డా చూసి ఇది చేయటమే. ఓకే, ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, వచ్చేసినాం. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 6 o'clock. ఏం లేదు దానికి. మంచి లోనకై పోయేటప్పుడు లోనకైతేనే రన్నింగ్లో పోయేది కొట్టిది సింహం. చివర్లో అయితే చివరి లెక్కనే ఉంటుంది. ఇది కూడా చల్లబడే ఉంది. తీసి మళ్ళీ ఉందో లేదు చూడు. బతికే ఉంటుంది మరి. మాల పెంకులు చచ్చిపోయి లోనికి. అది కూడా అట్లే ఉందా? కొర్ర మెంపలు ఉంటాయి కట్టిన. లేదు దాని కూడా ఏం లేదు. బెండు కూడా ఆడుతూనే ఉంది. అదే నీరు కట్టలకు భయపడతాడు మీరు. అదేం చేసిద్ది. చాలు సంవత్సరం ఇక్కడే ఉంది. అందులో చెట్లకు పోయింది ఇప్పుడే నీరు కట్టు. కొర్ర మెంపలే చచ్చిపోయింది దెబ్బకి. సరుకుంది అందరూ పట్టుకొని పోయాక మన డోరీలు కడితే మనకి ఎట్టబడతాయి. ఫ్రెండ్స్ బ్యాడ్ లక్ ఒక్కరు కూడా పడలేదు. అని బతికే ఉన్నాయి చేపలు కట్టినాయి. ఇలా పళ్ళు కొడితే రుచి లేకపోతే ఏం లేదు. దానికైతే మొత్తం చెకింగ్ చేసి వచ్చింది మావాడు. చల్లగా ఉన్నాయి ఆ నీళ్ళు. ఇందాక ఇక్కడ గింజుకొని ఉంటే రెడీగా పెట్టుకొని ఉంటే దానికి అంతా పగిలింది. మామూలు సైజు కాదు అది. మామూలుగా కొట్టలేదు. అందుకని అన్ని చూస్తున్నా. ఏదో 2 పరకలు కొట్టింది. 7సారి కొట్టింది. అది 6సారి కొట్టింది. అది 2సారి కొట్టింది. మామూలు అంటే వద్దులే వాళ్ళని నేర్పడానికి పంపించినా ఇక వాళ్ళని నేను డిస్టర్బ్ చేయకుండా నేర్పడానికి పోయింది. కొత్తడు రజ్జల పెట్టతో కడగాలి. దీన్ని పెట్టిన కాడ నుంచే ఇది ఇంట్లో ఆయన 3.5 కిలో సైజులు దీన్ని. అడుగుపోయిన దాకా ఉండాలి. అమ్మటే స్లోగా. అరే కొట్టిందే కానీ విజిల్ వదిలేసిందండి. విజిల్ ఆడిపోతుంది కదా. ఈ గీజి పెట్టడం వల్ల బ్రాడ్కాస్టింగ్ రీలు వదిలేసింది. అయినా సరే వచ్చింది అది వాళ్ళగా. ఎట్ట చూడు ఎట్టుంది చూడు. నా రెక్క చుట్టుకుంది అది. చాలా దిగలే తీసంది. ఫ్రెండ్స్ చూడండి వాళ్ళగా ఎంత ఉందో ఇది. కేజీ కేజీ ఉంటుంది అనుకుంటా. ½ కేజీకి ఎక్కువ, కేజీకి తక్కువ. వెళ్దామా? తీసాయి అలా ఏం చేద్దాం. బా పనులు పోయి బతుకుతాం. మనకేం కావాలి. మంచి కెమెరా మంచి